రేపు జరిగే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ. రోడ్లు, డ్రైనేజ్ సమస్యల పరిష్కారంలో సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. జీహెచ్ఎంసీలో అనేక సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందంటున్న కార్పొరేటర్ సామల హేమతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రేపు జీహెచ్ఎంసీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. ఇప్పటికే నగరంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. దీనిపైన జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, జీహెచ్ఎంసీ మేయర్ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రేపు జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి అంశాలు లేవనెత్తారు మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమ గారు మనతో పట్టినారు. మేడం నమస్తే మేడం. రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. నగరంలో అనేక రకాలుగా సమస్యలు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎట్లాంటి అంశాల మీద మీరు ఫోకస్ చేయబోతా ఉన్నారు రేపు? అంటే ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఇప్పుడు ముఖ్యంగా మనకైతే మాన్సూన్ టైమ్, సీజన్ డిజీజెస్ కానివ్వండి, మాన్సూన్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎమర్జెన్సీ వెహికల్స్, దాని గురించి ముఖ్యంగా ఎమర్జెన్సీ వెహికల్స్ ఈ పార్టీకి మాకు ఆల్రెడీ వచ్చి ఫీల్డ్ మీద ఉండాలి. ఎందుకంటే మాన్సూన్ ఎప్పుడు వస్తుంది అనేది మనకు క్లారిటీ లేదు. అండ్ దానికంటే ముందు డీషెల్టింగ్స్ కూడా జరగాలి. కానీ ఎటువంటి యాక్షన్ ప్లాన్ లేకుండా జీహెచ్ఎంసీ అనేది ముందుకు వెళ్తా ఉంది. అయితే దాని మీద ఏమంటారు, మేయర్ గారిని కానీ అధికారులని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాము. అంటే మాకు అవసరమైనది ఇప్పుడు డీషెల్టింగ్ చేస్తేనే అక్కడ ఉన్న లో లయింగ్ ఏరియాస్ ఉన్న వాళ్ళకి వాటర్ స్టాగ్నేషన్స్ కాకుండా, లేదంటే ఇళ్ల వాటర్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటిదాకా పూర్తి స్థాయిగా డీషెల్టింగ్ చేయలేదు. ఎందుకు డిలే అని అంటే కాంట్రాక్టర్స్ రావట్లేదు అంటున్నారు. మరి రీసెంట్ గానే వారు చెప్పింది ఏంటంటే పూర్తి స్థాయిగా చాలా మంది కాంట్రాక్టర్స్ మేము డబ్బులు ఇచ్చేసాము, బిల్స్ అన్ని క్లియర్ ఉన్నాయి, కానీ వాళ్ళు అట్లాంటి ఎక్స్క్యూజ్ చెప్పడానికి లేదు అంటున్నారు. కానీ ఫీల్డ్ లెవెల్లో మాత్రం అట్లాంటిది లేదు. అధికారులు కానివ్వండి, అక్కడ ఉన్న కాంట్రాక్టర్సే కానివ్వండి, ఎక్స్క్యూజెస్ చెప్తా ఉన్నారు, మాకు పూర్తి స్థాయిగా అమౌంట్ రాలేదు అని. మరి ఎక్కడ క్లారిటీ అనేది మాకు కూడా అర్థం అవ్వట్లేదు. అంటే ఈ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల అక్కడ ఆఫీసర్సే కానివ్వండి, ఇక్కడ మేము కూడా ప్రాపర్గా ప్రజలకి సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం. గతంలో 1.5 year కింద కానివ్వండి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్స్ జరిగేటివి. ఆ జరిగిన క్రమంలో మేము అందరు అధికారులతో కోఆర్డినేట్ చేస్తూ అన్ని ఇష్యూస్ మీద ముందుకు వెళ్లే అవకాశం ఉంది. పార్టీ గురించి కూడా ఆమె సెల్ఫ్గా ఎదగడానికి మాత్రమే పనిచేస్తున్నారు, అట్లనే కనిపిస్తుంది. ఎక్కడ ఒక ప్రాపర్ రివ్యూ మీటింగ్ ఉండదు. స్టాండింగ్ కమిటీలో మొత్తం కాంగ్రెస్ వాళ్ళనే పెట్టుకున్నారు. ఎటువంటి ఏమంటారు ప్రపోజల్స్ ముందుకెళ్తున్నాయో తెలియట్లేదు. అంటే వాళ్ళ జోబులు నింపుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నారు తప్ప, ఇప్పుడు రీసెంట్ గా చూడండి, మాన్సూన్ సంబంధించిన వెహికల్స్ కేవలం ఒక కాంట్రాక్టర్కి, ఒక ఏజెన్సీకి ఇవ్వడం తోటి చాలా మంది కిందున్న కాంట్రాక్టర్స్, చిన్న కాంట్రాక్టర్స్ అందరూ నష్టపోతున్నారు. దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దాకా ఎటువంటి అంటే మనకి ఆల్రెడీ ఉండాలి ఫీల్డ్ మీద, కానీ ఇప్పటికీ కూడా దాని మీద డిస్కషన్, అంటే వాళ్ళ జోబులు నింపుకోవడానికి మాత్రమే పనిచేసే విధంగా కూడా జీహెచ్ఎంసీ ప్రవర్తిస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా చాలా న్యూస్లలో మనం చూసినాం, ట్యాక్స్ రూపంలో కలెక్షన్లు వచ్చినాయి. మళ్ళీ కలెక్షన్స్ వచ్చిన రెవెన్యూ అంతా ఎక్కడ వాళ్ళు ఖర్చు పెడుతున్నారు? కేవలం ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్. మీరు ఇందులో ఎందుకంటే టెండర్స్ కు సంబంధించి మాన్సూన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు వివాదాస్పదమైంది. 2-3 సార్లు కూడా ఇప్పటికే వాళ్ళు చాలా వరకు కలవటం జరిగింది. అయినా కానీ ఆ వెహికల్స్, ఈసుజు వెహికల్స్ కేవలం 2 కంపెనీలకే ఇవ్వటం పట్ల ఎట్లా చూస్తారు? ప్రజాధనం పూర్తిగా దుర్వినియోగం అవుతుందని మీరు భావిస్తున్నారా? గతంలో ఇట్లాంటి అంటే పాసిబిలిటీస్ లేకుండా ఎవరు పెట్టుకున్నా కూడా వాళ్ళకి ఎవరు కాంట్రాక్టర్ మంచి చేస్తారు అనేది వాళ్ళకి మనం ఇస్తుండే. కానీ కేవలం 2 కంపెనీసే లేదంటే ఒక్క ఏజెన్సీకే ఇవ్వడానికి అర్థం ఏంటిది అనేది మేయర్ గారు చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఏమైనా కమిషన్ తీసుకుంటున్నారా అంటే క్లియర్ గా అర్థమవుతుంది. గతంలో సిఆర్ఎంపీ అని చెప్పేసి, రామ్కి అని చెప్పేసి మనము ఒక ప్రాపర్ గా అడ్మినిస్ట్రేషన్ నడిపించినప్పుడే చాలా ఇష్యూస్ మీద వీళ్ళు లేవనెత్తారు, ఏదో కమిషన్ తింటున్నారు. కానీ అట్లా పరిస్థితి లేకుండే బీఆర్ఎస్ ఉన్నప్పుడు. కేటీఆర్ గారు క్లియర్ గా ప్రతి ఒక్క అధికారులతోని సమీక్ష చేసి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా దాన్ని ప్రాపర్ గా ముందుకు తీసుకుపోయారు. కానీ మున్సిపల్ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి అసలు జీహెచ్ఎంసీ మీద ఎందుకంటే ఇంట్రెస్ట్ వస్తలేదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఎమ్మెల్యే సహకరిస్తలేరు. అండ్ గతంలో ఎలక్షన్స్ లో కూడా ఎమ్మెల్యేలు ఎవరు కానివ్వండి బీఆర్ఎస్ నుంచి అంటే ఎవరు గెలవలేదు అన్న ఉద్దేశంతో హైదరాబాద్ మీద కక్ష కట్టి ఎక్కడ డెవలప్మెంట్ కాకుండా చూస్తుంది. ఇప్పుడు 1.5 year నుంచి అదే జరుగుతుంది. జీహెచ్ఎంసీలో ప్రధానంగా దోమల బెడద, ఇటు ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి డైరెక్టర్ కావచ్చు, లేదంటే ఎంటమాలజీ డిపార్ట్మెంట్ కు ఒక సీనియర్ అధికారి ఎవరు లేరు. గతంలో ఉన్నటువంటి రాంబాబు కూడా రిటైర్ అయిపోయినటువంటి ఇప్పటి వరకు లేదు. ఎందుకంటే రాబోయేటువంటి 2-3 నెలల కాలం పాటు పూర్తి స్థాయిలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. నీళ్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా మురుగునీరు ఎక్కువ తక్కువ ఉండటం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. దీని మీద ఎట్లా ప్రశ్నించబోతున్నారు, ఎట్లా కోరుతావు? అంటే ఎప్పుడు అదే చెప్తున్నా, మాన్సూన్ టైంలో ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు లోకల్ పబ్లిక్ కి చెప్పడం అవి జరుగుతాయి. ఇప్పుడు అట్లాంటివి ఏమీ లేవు. అండ్ రీసెంట్ గా మనం ఏం చూసినామంటే కొత్త కమిషనర్ అధికారులు మారుతూ ఉన్నారు, కానీ పనులు మాత్రం ఇక్కడ జరగట్లేదు. మైండ్ గా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా డైరెక్ట్ గా వెళ్లి చేసేస్తాము అని అంటే
ప్రజలకు ఎట్లా తెలుసు, వాళ్ళు డెఫినెట్గా మమ్మల్ని మళ్ళీ అల్టిమేట్గా అడుగుతారు. సో మీరు ఏ యాక్షన్ ప్లాన్ తీసుకున్నా మమ్మల్ని కూడా భాగస్వాములు చేసుకుంటే మేము కూడా అక్కడ ఉన్న లోకల్ ఏమంటారు పబ్లిక్తోని కానివ్వండి, అక్కడ ఉన్న వాళ్ళతో యాక్టివ్గా ఉన్న వాళ్ళతో కోఆర్డినేట్ చేసి అక్కడ ఇష్యూస్ కాకుండా చూస్తాం. గతంలో ఇదే జరిగేది. మేము ఏమంటారు కాలనీస్లోకి వెళ్ళి పలానా కార్యక్రమం జరుగుతుంది, వీళ్ళు వస్తారు, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే వీళ్ళతో కోఆర్డినేట్ చేయండి అని చెప్పే అవకాశం ఉంది. కానీ అసలు ఇక్కడ కూడా ఏమి అసలు మాకే క్లారిటీ లేకుండా పోయింది ఏం జరుగుతుంది జిహెచ్ఎంసీలో అని. కనీసం ఇప్పటికైనా మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మేము కూడా ప్రజలకు చెప్తాం, అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూస్తాం. పూర్తిగా కోఆర్డినేషన్ లోపం అయితే క్లియర్గా కనిపిస్తుంది. మేయర్ గారు మాత్రం దీన్ని పట్టించుకుంటలేరు. కేవలం వాళ్ళ స్వలాభం కోసమే పనిచేస్తున్నారు, సెల్ఫ్గా వాళ్ళు గ్రో కావడానికే, కానీ ప్రజల సమస్యల మీద ఏదైతే ప్రయారిటీస్ ఉన్నాయో ఆ బేసిస్ మీద అయితే పనిచేయట్లేదు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశంలో అన్ని రకాలుగా హైదరాబాద్కు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమున్నాయో వాటి అన్నిటిపైన కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. ఇటు టెండర్ల విషయంలో కూడా కొంతమందికి సులాభం చేకూర్చే విధంగా జిహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తామంటూ కూడా తాను చెప్తున్నారు. కెమెరా మధుతో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.